దేవుడు ఎల్లమ్మ ఏంటంటే మన స్కూల్లో ఉన్నప్పుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టి మార్గంలో మనల్ని కొన్ని మాటలు అంటుండే కొంచెం భయం అంటుండే. ఆ భయం అనేది మన అప్పుడు ఉంది కాబట్టి మన భయం ఆల్మోస్ట్ ఒక 18 సంవత్సరాల తర్వాత ఈ వేదికపై గాంధీ సమ్మేళనం నుంచి ఈ వేదికను కలుసుకోబోతున్నాం. కాబట్టి అందరూ ఏ మనసు భయం పెట్టుకోకుండా ఫ్రీగా ఉండండి, ఎక్కువ ఆనందపడే. కాబట్టి మరి కొంచెం సేపట్లో మన నర్సింగ్ సార్ వెంకటరామరెడ్డి తర్వాత హాయ్ తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాష సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా.
చిన్న సన్మానం ద్వారా వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము, కానీ చిన్న సన్మానం ద్వారా ఒక కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమిపైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు. అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। वीणा पुस्तकधारिणी हंसवाहन समायुक्ता विद्यादानकरी मम सरस्वती त्वयं दृष्ट्वा वीणा पुस्तकधारिणी हंसवाहन समायुक्ता विद्यादानकरी मम
గురుతరమైన బాధ్యతని నిర్మాణం నుంచి ప్రవేశించేవాడు. అట్లాంటి మోర్ దెన్ ఎనీ కంట్రీ. ఇండియా పాపులేషన్ ప్రస్తుతం తీసుకుంటే ఎట్లుంటుందంటే చైనా కంటే క్రాస్ అయిపోయినాం. కానీ చైనాలో ఒక్కటి కూడా సంతృప్తి ఉండదన్న విషయం ఎవరికి తెలియదు. ఎందుకు తెలుసు ఆ విషయం? వాళ్ళు ఎవరు ఎందుకు అనుకోరు. ఏ కంపెనీ అయినా పెట్టాలనుకుంటే దీస్ ఆర్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అని పెట్టిండే, పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ చేసిండే, నాగబాబు ఎంకరేజ్మెంట్ చేసిండే, మనందరం సపోర్ట్ కొడుకుంటుంది, సభకు కొడుకుంటుంది, అంతా చేస్తుంది. దీని వెనకాల ఉన్నది ఎవరు? అల్లు అరవింద్. వీళ్ళు పెద్ద సినిమా తీసాడు అప్పుడే, జాన్ వాల్స్ మూవీ తీసాడు అప్పుడే. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవన శవాన్ని, మారదు లోకం మారదు కాలం, పాలరాతి గోలైన నాటి కదే నేటి కదే, జరిగేదంతా ఒకటే కదా. అడిగినీతి మారిందా ఎన్ని యుగాలైనా, రామబాణం వచ్చి ఆపిందా రావణ కాష్టం, కృష్ణగీత వచ్చిందా నిత్య కురుక్షేత్రం, ఎవ్వరూ మార్చలేరు లోకం, నిగ్గదీసి అడుగు. ఈ సిగ్గులేని జనాన్ని ఇంతటితోటి నేను తప్పులు మాట్లాడితే క్షమించాలని ముందుకున్నాను. నేను ఎవరో కానీ నా పేరు ఆల్గొండ వినోద్ కుమార్, దౌతాబాద్. నరేంద్ర అక్కడి మా డాడీ వాళ్ళ ఫ్రెండే. ఆల్సో మాకు కూడా క్రికెట్ అనే ఒక టైప్ ఆఫ్ మంచి ర్యాప్లోనే ఉన్నాయి. నేటివ్ ప్లేస్ ఇస్ దౌతాబాద్. మై ఆక్యుపేషన్ ఇస్ డైలీ వేజ్ అర్నర్. థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్ ఆపర్చునిటీ. నమస్కారం, నా పేరు జ్యోతి. మా దౌతాబాద్, నాది కృష్ణపూర్ రిజర్వ్. నాకు 2 పాపలు. విద్యార్థులకు అందరికీ నమస్కారం. గురుగారులకు, టీచర్స్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇంత జ్ఞాపక శక్తి లేకపోవడం, సారు చెప్తుంటే మనం ఎక్కడో వినడం, ఏందో చేయడం జరిగింది. అదే అప్పుడు ఇంత జ్ఞాపక శక్తి ఉంటే ఏదో కోల్పోకుండా మనం ఇంకొక స్థాయికి ఎదుగుతుంటే అన్న బాధ కలుగుతుంది. ఇప్పుడు పరంజ్యోత్ మేడం వస్తే చాలు, ఇంగ్లీష్ మేడం మన భవిష్యత్తుకు చెప్తుంది అన్న ఫీలింగ్ అప్పుడు లేకపోవడం. ఇప్పుడు మనము టైం వేస్ట్ అయిపోయింది, మనకి ఇంగ్లీష్ రాకపోవడం. అది ఇప్పుడు మన అనుభవంలోకి వస్తుంటే టీచర్లు చెప్పేది మనకు అప్పుడు మన భవిష్యత్తు గురించి చెప్తున్నారన్న ఆలోచన ఇప్పుడు వస్తుంది. కానీ అప్పుడు ఆ ఆలోచన రాకపోవడం వల్ల మాకు చాలా బాధగా ఉంది. ఆ యొక్క పేరు నేను దౌతాబాద్ స్కూల్లో వరకు చదివి మళ్ళీ నాకు మ్యారేజ్ లేకపోవడం వల్ల మళ్ళీ చదవడం జరిగింది. నన్ను గుర్తుపెట్టుకున్న వాళ్ళు యువరాజ్ సార్ మరియు బాబు సార్ గారికి నేను చాలా దగ్గర. అయినా నేను శిశుమందిర్ స్కూల్లో బాగా చదివి తర్వాత గవర్నమెంట్ స్కూల్లో, అలాగే నా ముందు నేను బీఈడీ వరకు చదవగలిగాను. తర్వాత నేను తాండూరులో సివిల్ కాంట్రాక్టుగా కొన్ని రోజులు పనిచేసిన. ఇప్పుడు ప్రస్తుతానికి దౌతాబాద్ గ్రామంలోనే వ్యవసాయంగా చేస్తున్నాను. నా యొక్క మెమొరీస్ చాలా బాధాకరంగా ఉంటాయి. అయినా నేను ఎంకరేజ్మెంట్ అని అనుకోను, డిస్కరేజ్మెంట్ అని అనుకోను. అదేవిధంగా పూర్వ విద్యార్థుల సమ్మేళన అవగాహన ఇంతటితో నా ఉపన్యాసం. నాకు బాలం పెట్టించారు, 2 పాపలు, 1 బాబు. ఇప్పటికీ క్లోజ్గానే ఉంటాం వాళ్ళతో.
ఉండాలా సార్? అండ్ ఇక్కడ వస్తే కొద్దిగా టెన్షన్ అవుతుంది. నేను 10th వరకు ఇక్కడ చదివిన తర్వాత డైరెక్ట్ వేరే వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంకా ఒక 3-4 సంవత్సరాలు ఫ్రీ హ్యాండ్ అయిపోయింది. ఒక బిజినెస్లో ఒక రిజల్ట్ ఎక్కువైంది. లైఫ్ అన్ని విధాలుగా హ్యాపీగా ఉండే. ఇంకా లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ సిచ్యువేషన్స్ ఏమి లేకుండా నాకు జీవితంలో మా ఫ్రెండ్ సుధాకర్ ఇట్లా 10th కదా సార్, దాని గురించి నేను కొద్దిగా లైఫ్లో కొద్దిగా ఎంజాయ్మెంట్ ఫ్రీడమ్ అనేది కొద్దిగా ఉండాలని హైదరాబాద్ వెళ్ళి కొద్దిగా 5 years అట్లా ఇంకా ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ బ్యాక్ టు మ్యారేజ్ చేసుకునే టైం కల్లా లైఫ్లో సెట్టింగ్ వరకు ఉండే. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. ఒక 5 years మొత్తం అన్నీ వదిలేసాను. నమస్కారం. అదేవిధంగా నా తోటి విద్యార్థులకి అందరికీ వెల్కమ్. అందరూ మిస్ అవ్వకుండా వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకా కొంతమంది రాలేరు, ఇంకా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. సో నా పేరు స్వాతి, నన్ను నందారం ఊరు, కోయికొండ మండల్, మల్లాపూర్ విలేజ్ మా అత్తగారి ఊరు. నేను పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఒక బాబు. థ్యాంక్ యూ. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన గురువులందరికీ పాదాభినందనలు. తర్వాత నాతోటి మిత్రులందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. ఎందుకంటే మనం మళ్ళీ కలవము. 18 years అయింది మనం వచ్చి. ఎవరు ఎక్కడున్నారు, కనీసం ఎవరు ఎట్లున్నారో కూడా మనకు తెలియదు. ఎవరు బిజీలు వాళ్ళు. అమ్మాయిలు అయితే పాపం వాళ్ళకి అత్తగారింటి ఇచ్చి వాళ్ళు అసలుకే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళు ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మన మిత్రులకి మదరప్ప అండ్ శేఖర్, వెంకట్, నరేష్ అండ్ సాయిలు వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మళ్ళీ కలవము. మన బిజీ లైఫ్, మనం అందరితో మనం ఇక్కడే ఉంటాం కానీ కలవము. మనం బిజీలో ఉంటాం కాబట్టి ఫస్ట్గా నేను 6th క్లాస్కు జడ్పిహెచ్ఎస్ హై స్కూల్కి వెళ్ళాను. అప్పుడు నాకు అంత కొత్తగా, అప్పుడు శివరాజ్ సార్ అంటే భయం. శివరాజ్ సార్ పిఈటి శ్యాముల్ సార్ ఉండే. జడ్పిహెచ్ఎస్ హై స్కూల్కి వెళ్ళాలంటేనే భయం అయ్యేది మాకు. సార్ చూస్తే ఎప్పుడు కట్టెపట్టుకునే తిరిగేది. శివరాజ్ సార్ ప్లస్ శ్యాముల్ సార్. శ్యాముల్ సార్ ఎప్పుడైతే లేరు. మాకైతే ఫిజిక్స్ 6th క్లాస్లో సైన్స్ కంబైన్ ఉండే. శివరాజ్ సార్ ఫిజిక్స్ చెప్పేవారు. సార్ చెప్తే సార్ వల్ల మేము కొంచెం గెయిన్ అయిన ఫిజిక్స్. నేను బీటెక్ చేశాను, ఇంజనీరింగ్. నా పేరు రమేష్ నాయక్, పుట్టమక్కడంతట. నేను చేసేది కమర్షియల్ ట్యాక్స్ దాంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను హైదరాబాద్లో, పంజాగుట్ట డివిజన్. అయితే ప్రజెంట్ అయితే మాకు ఈ సార్ వాళ్ళు చెప్పినందుకు చాలా యూజ్ అయింది. అంటే ఇంకా మేము అనుకున్న స్థాయికి అయితే వెళ్ళలేదు. ఇంకా అప్పుడు స్కూల్ ఎవరు లేరు. అంటే మా క్లాస్ వాళ్ళు మొత్తం బయటకు పోయారు. సంథింగ్ సార్, బాక్సింగ్ సార్, వెంకటరామరెడ్డి సారు మీటింగ్ నుంచి వస్తున్నారంట. అయితే మేమంతా గ్రౌండ్లోనే ఉన్నాం. అప్పుడు గ్రౌండ్లో ఉంటే అసలు ఏంది అనేది అందరిని పిలిపించి మీ పేరెంట్స్ పిలుచుకోరండి అని. తర్వాత వెంకటరామరెడ్డి సారే ఇట్లా అందరికీ నా ధన్యవాదాలు. విద్యార్థులకు అందరికీ నమస్కారం. మా ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారము. నా పేరు భీమమ్మ. నన్నిచ్చింది అంశంపల్లి, మా ఊరు కౌడీడు. నేను చిన్నగా ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. ఇంతే నన్ను ముగిస్తుంది. ఇక్కడ మన గురువుగారులకు, నా తోటి విద్యార్థులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. మా విలేజ్ నేను దౌతాబాద్, మా అత్తమ్మ వాళ్ళది కూడా దౌతాబాదే. నేను మా హౌస్ వైఫ్ని, మా ఆయన పార్ట్నర్గా పనిచేస్తాడు. నాకు 3 బాబులు. నా పేరు అంజమ్మ. గురువులకు, నా తోటి విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు సావిత్రి, దౌతాబాద్. నన్నిచ్చింది చేపలగూడెం, కులచెర్ల మండల్. నేను వెంకటరామరెడ్డి సార్ అనేవాడు నన్ను ఒక మాట, నవితకు 100 మార్క్స్ వస్తే నీకు 35, 40 ఎందుకు వస్తాయి అమ్మ అని స్టేజ్ దిగి మరీ కొట్టేవాడు. అప్పట్లో అర్థం కాలేకుంటుండే నాకు. ఎందుకు సార్ అట్లనే అంటాడు, ఎందుకులే అని అనుకునేదాన్ని. మా ఫ్రెండ్ అంత క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు, నువ్వెందుకు అమ్మ అంత తక్కువ మార్కులు తెచ్చుకుంటావు, ఆమెను చూసైనా నేర్చుకోవాలి కదా
అనేవాడు. కానీ నేను అప్పట్లో పట్టించుకోలే. నేను ఇంటర్ డిగ్రీ చేసేటప్పుడు నాకు అప్పుడు అర్థమైంది ఆ చదువు విలువ ఎట్లా చేయాలి ఏమో. అప్పుడు కష్టపడలేదు కదా, ఇప్పుడు చాలా కష్టపడాలి. నైటు డే కూర్చొని చదివి ఈ డిగ్రీ వేసి ప్రస్తుతానికి నేను మట్టి విగ్రహాలు తయారు చేస్తా. గవర్నమెంట్కు 2 లక్షల టెండర్ వేస్తాం అన్నట్టు. గవర్నమెంట్కు ప్రతి ఇయర్ మేమే తయారు చేస్తాం. మా ఆయన సపోర్ట్ వల్ల నేను ఒక బిజినెస్ చేయగలుగుతున్నా. దాని ద్వారా నా వెనుక మొత్తం మా ఆయన సపోర్ట్. మొత్తం గవర్నమెంట్కు జిహెచ్ఎంసీ, బీసీబీ, జిహెచ్ఎంసీకి ఆల్మోస్ట్ మొత్తం మా స్టేట్ మొత్తంలో ఉన్న మట్టి విగ్రహాలన్నీ మేమే ఇప్పుడు సప్లై చేయగలుగుతున్నాం. దీని ద్వారా మా ఆయనకు నేను అంటే నాకు ఇంత ధైర్యాన్ని ఇంత సపోర్టుని ఇచ్చింది మా ఆయనే. మా ఆయన ద్వారానే నేను ఇంత లేబర్లు 100 మంది లేబర్లను మెయింటైన్ చేస్తున్నానండి. వచ్చిన గురుగారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మాకు ఈ పార్టీని కనెక్ట్ చేసినందుకు మా ఫ్రెండ్స్ కూడా నా యొక్క ధన్యవాదాలు. నాకు టీచర్స్ అప్పుడు ఏం చెప్పినా అర్థమయ్యేది కాదు అని తెలియదు, కానీ మా అమాయకత్వం అని నేను అనుకుంటాను. ఇప్పుడు మా పిల్లలకు చెప్తే తప్ప నాకు అర్థం కాలేదు. నేను బీఈడీ చేసిన తర్వాత ఫస్ట్ స్కూల్లో చెప్పేటప్పుడు కూడా నాకు కొంచెం భయంగా ఉండేది. అప్పుడు నాకు సలహా ఇస్తే అర్థమైంది నేను ఎంత తప్పు చేసినా అని. మా పిల్లలు చెప్తుంటే నేను కూడా ఏ కంప్లైంట్ చెప్పినా మా టీచర్స్ గురించి నేను మాత్రం ఎప్పుడు పాజిటివ్గానే తీసుకోమని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఏది చేసినా మన మనిషి కోసమే చేస్తారని నా యొక్క నమ్మకం. నేను ఎంత అమాయకులం అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అప్పుడే కొత్తగా ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వచ్చినప్పుడు రమేష్ అన్న బటన్ ఫోన్, కలర్ ఫోన్లు వచ్చింది. అప్పుడు ఏమొచ్చిందో తెలియదు, మాకు ఒక సౌండ్ వచ్చింది. అప్పుడు మాకు ఏమనిపించిందంటే అందరికీ ఆ సౌండ్ ఎలా బంద్ చేయడం కూడా తెలియదు. అంత అమాయకులం మేము. అప్పుడు మా చిన్నీలలో కట్టి ఒక సెల్ఫ్లో పెట్టేస్తాం. అప్పటి వరకు తెలియదు ఫోన్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా యూజ్ చేయాలో అంతగా మేము మరి మా నేచర్ తెలియదు. కానీ ఇప్పట్లో పిల్లలకు ఉన్న నాలెడ్జ్ అది చూస్తుంటే ఎప్పుడైనా గురువు మాకు మొదటి దైవం అని నేను గట్టిగా నమ్ముతాను. నాకు నేను శ్రీ నాది గౌతాబాద్. థ్యాంక్ యూ సార్. మా హస్బెండ్ నేమ్ నరేష్. తను ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తాడు. మా పిల్లలు ప్రజెంట్ స్కూల్ సార్. ఒక 4th స్టాండర్డ్, ఇప్పుడు 3rd స్టాండర్డ్. జైరాబాద్. నాకు నాకు 2 బాబులు. మా ఆయన పేరు తిరుపతి. నన్ను ఇప్పుడు పక్కనే నాన్నపేట పక్కన పక్కన రామసముద్రాన్ని ఊరికి ఇచ్చిండ్రు. నేను ఇంకా హౌస్ వైఫ్ టైలరింగ్ చేసుకుంటా. సార్ వాళ్ళకి పూర్వ విద్యార్థుల ఆత్మీయమైన చేసిన విద్యార్థులకి, మా తోటి స్నేహితులకి, సార్ వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు. నాకు టీచర్ కావాలని ఉండే, కానీ నన్ను 10th తర్వాతనే మ్యారేజ్ చేసిండు. కానీ మా తర్వాత మా అన్న ఇక్కడనే టీచర్ స్కూల్లో చెప్పుకుంటాడు. నాకు టీచర్ గారు చాలా ఇష్టం. కానీ మా ఇంట్లో ఫ్యామిలీ అప్పుడు ఏం లేకుంటే మా నాన్న ఒక్కడే పోషించవలసి వస్తుంది. 4 ఆడపిల్లలకు, అందువల్ల చదవలేదు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఓపెన్ డిగ్రీ చేసిన, బీఈడీ చేయాలంటే కానీ ఇంకా చేయలే ఇట్లా ప్రాబ్లమ్స్ వల్ల. మా విద్యార్థులందరికీ నమస్కారం. ఈ దాల్తాబాద్ నుంచి నా ముదేలికి ఇచ్చింది ఒక బాబు. హౌస్ వైఫ్ ఉంటాం. మా ఆయన కిరాణా షాప్. శ్రీనివాస్ భయమైతే అందరికీ తెలిసిందే పూర్వ విద్యార్థుల సమయంలో ఈ వేదికను అలంకరించిన గురువులకు మరియు నా తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శిరీష. మా హస్బెండ్ పేరు శ్రీనివాస్ రెడ్డి. నా ఊరైతే యామ్కి నన్ను ఇచ్చింది కోర్గిపక్కల మీజాకు. మేము హైదరాబాద్ సన్సిటీలో ఉంటాము. మా ఆయన మిల్క్ బిజినెస్ చేస్తాడు. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు 6th క్లాస్, చిన్న బాబు 4th క్లాస్. నేను వాళ్ళకి ఇంట్లో ట్యూషన్ చెప్తూ ఉంటాను. ఏ జాబ్ చేయను, హౌస్ వైఫ్గానే ఉంటాను. నా పిల్లల్ని మోటివేట్ చేసుకోవడం నాకు ఇష్టం. నేను వర్క్ బిజీలో పడి వాళ్ళని ఎక్కడ పట్టించుకోను అనే ఒక లోపల నా లోపల ఉందేమో, అందుకే బయటికి వెళ్ళలేదేమో అని అనుకుంటాను.
మీ అందరూ చాలా ఉన్నత శిఖరాల్లో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వస్తే మాత్రం ఒంటరి స్టార్ట్ అయిపోయింది. ఇది నా ఫ్రెండ్ రాసింది, కానీ నేను చదువుతున్నా తను చదవలేకపోయింది. అక్షరాలు నావి, రాసింది తను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేయనున్న మా గురువులకు ముందుగా మా పాదాభివందనాలు. నా పేరు అరుణ రాసింది, ఓకేనా? అయితే ఈ సృష్టిని పరిచయం చేసింది తల్లిదండ్రులు, అయితే ఈ సమాజాన్ని పరిచయం చేసింది మన గురువులు మాత్రమే. ఈ సమాజంలో సృష్టిలో ఉపాధ్యాయుల ఘనత ఎప్పటికీ తగ్గనిది, పెరుగుతూనే ఉంటుంది గురువు గొప్పతనం. అక్షరాలు దిద్దిస్తున్నప్పుడు తెలియలేదు నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని, కోపగించుకున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యతను పెంచుతున్నారని, ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని, పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని. ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు హసీనా, మాది దౌతాబాద్. నాకు హైదరాబాద్ ఇచ్చారు. నాకు 2 పిల్లలు, ఒక పాపు ఒక బాబు. నేను హౌస్ వైఫే. స్టేజిని అలంకరించిన విద్యార్థులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రానికి ఉపాధ్యాయుల బృందం ఇక్కడ వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నాది పల్లెర్ల విలేజ్, మద్దూరు మండల్, నారాయణపేట డిస్టిక్. నేను చదివేది పల్లెర్ల 6th నుంచి 7th వరకు చదివిన. 8th, 9th గుండ్మాల్ పోయిన. 9th, 10th దౌలతాబాద్ వచ్చిన. 10th అయిపోయినాక మద్దూరు ఇంటర్మీడియట్ చేసిన. ఎంఎస్ కాలేజ్ మామ్నార్ డిగ్రీ చేసిన. తర్వాత పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల మళ్ళా విలేజ్కి వచ్చిన. ఇప్పుడు పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో డిప్యూటీ సర్పంచ్గా 5 ఏళ్ళు పూర్తి చేసుకున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఫార్మర్గానే పనిచేస్తున్నా. నా పేరు బాలరాజ్, మా డాడీ పేరు బాలప్ప. థ్యాంక్ యూ సార్. నా పేరు ముస్తఫా, పడిడి గ్రామం. నాతోటి చేసినటువంటి మిత్రులకు అలాగే మా ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 2nd క్లాస్ నుంచి 10th వరకు దౌలతాబాద్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. అయితే 6th క్లాస్ అయిన తర్వాత మా శివరాజ్ సార్ చూస్తే భయం అవుతుండే. నాకు సాయిలు ఇద్దరికి ఒకరోజు ఏం చేసింది సార్ అంటే, కొడుతున్నాడు కట్టేసుకొని బాగా. అయితే మేము ఇద్దరు మెడుస్తలేము. అయితే కొడితే కూడా గెలుస్తున్నాడు చూడాలి, మళ్ళా కొడుతున్నాడు సార్. లాస్ట్ కనకెళ్ళి వచ్చినాయి సాయిలకు నాకు. ఆ తర్వాత వచ్చేసింది సార్ బాగా కొడుతుంది నాకు. ఇక మా టీచర్ భగవాన్ టీచర్ వస్తే టీచర్ కదా. ఈరోజు అందరికీ తెలిసిన విషయం, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. మన బ్యాచ్ వచ్చేసి 2006, 2007 మన బ్యాచ్. ఈరోజు ఇంతమంది ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎవరు వస్తారో ఎవరు లేరో అని ఒక 1 ఇయర్ నుంచి ప్లానింగ్ అనేది మదరప్ప, నేను, నరేష్ అందరు గ్రూప్లోనే ఆడాను. ప్రతి ఒక్కరు ఎవరు వస్తారో లేదు అని అందరికీ ఆందోళన ఉండేది. కానీ ఈరోజు ఇంతమంది వచ్చారు. ప్రతి ఒక్కరు వచ్చినందుకు వారికి, విద్యార్థులకు, నా మిత్రులకు ధన్యవాదాలు. అదేవిధంగా స్టేజ్ని అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు బాబ్ సింగ్ సార్ గారికి, బాలయ్య సార్ గారికి, వెంకటరామరెడ్డి సార్ గారికి, మరియు శివరాజ్ సార్ గారికి, మరియు నరసింహ సార్ గారికి, బాలరాజ్ సార్ గారికి, మరియు నరేందర్ సార్ గారికి, అదేవిధంగా పరంజ్యోతి మేడం, పద్మావతి మేడం, విలాతా మేడం, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. మరి నేను చిన్నప్పటి నుంచి మా తాతయ్య దగ్గర, అమ్మమ్మ దగ్గరనే పుట్టి పెరిగాను. ఇక్కడనే నేను, మా శంకర్ ఇద్దరం, మా చిన్నమ్మలు జ్యోతి, మహేశ్వరి వాళ్ళంతా మా క్లాస్మేట్సే.
మరి చిన్నప్పటి నుంచి మేము ఇక్కడనే చదువుకోవడం జరిగింది. 1వ తరగతి నుంచి 5th వరకు శిశు మందిర్లో చదివాం. అక్కడ తిప్పనాచార్య గారు, నరేందర్ సార్ గారు మరియు బందేప్ప సార్. మెయిన్ బందేప్ప సార్ అంటే మాకు ఎంతో ఇంట్రెస్ట్. మ్యాథమెటిక్స్ అంటే ప్రతి ఒక్కరికి భయమే. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అంటే ప్రతి ఒక్కరికి భయమే. ఆ భయాన్ని పోయొచ్చినటువంటి బందేప్ప సార్ కానీ ఈరోజు ఇక్కడ లేరు. చాలా బాధాకరంగా ఉంది బందేప్ప సార్ లేకపోవడం వల్ల. అయితే చిన్న ఉన్నప్పుడు బందేప్ప సార్ కానీ, నరేందర్ సార్ కానీ, తిప్పనాచార్య కానీ మేము ఎక్కడైనా బయట కనిపిస్తే ఉదయమే వచ్చి మాకు క్లాస్ తీసుకునేది, కొట్టేది బాగా. అరే మీరు రోడ్ల పైన ఎందుకు తిరుగుతున్నారు, చదువుకోవాలి, చదువుకుంటే ఏదో విధంగా ఇదవుతారని చాలా కొట్టేది, మస్తు స్ట్రిక్ట్గా ఉండేది. అయితే ఆ ప్రైవేట్ స్కూల్లో మేము ప్రోగ్రామ్స్ తర్వాత సుధాకర్ అనే ఉండేవాడు. పాపం ఆయన చనిపోయాడు. ఈరోజు ఆయన లేనందుకు బాధాకరంగా ఉంది. అయితే ఉదయం రాగానే మేము కొన్ని చిల్లి పనులు చేసేవాళ్ళం. ఏం చేసేవాళ్ళం అంటే, అరే నేను ఈరోజు రామరా నా హాజరు నువ్వు వలికేసే అనేవాడు. అందుకు ఆనందం ఎవరో ఒకరు మా హాజరు వలికేటోళ్ళు. ఇక సార్లు అయినప్పుడు ఇట కొద్దిగా హాజరు తీసుకొని హాజరు ఇట వేసుకునేటోళ్ళం మేము. నేను సాఫ్ట్వేర్ డెవలపర్ వర్క్ చేస్తున్నా. సో ఇండోర్ పూణే వర్క్ చేసుకోండి తక్కువ. ఈ మధ్యన హైబ్రిడ్ మోడల్ వర్క్ చేస్తున్నా. బట్ రీసెంట్గా చెల్లె మ్యారేజ్ ఉంటే దాని కోసం పెళ్లి కోసం వచ్చిన సడన్గా చెల్లి పెళ్లి రోజే గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకొని చేద్దామని ప్లాన్ చేసి ఇన్వైట్ చేసి చేద్దామని. సో బాబ్సింగ్ సార్ ఫస్ట్ మీట్ అయినా. సో ఇది చేద్దామంటే ఇది ప్లాన్ ఇట్లా అరేంజ్ చేయండి అని చెప్పిండు. సో దాన్ని తీసుకొని ఒక్కొక్కరికి ఇన్విటేషన్ సాగాల దగ్గరికి వెళ్ళినాం. బట్ నాకు బాగా మంచి అనిపించింది ఏంటంటే ఒక్కొక్కరిలో ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇప్పటికీ ఈ స్టేజ్లో ఉన్నా కూడా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐ మీన్ మేము చిన్న ఉన్నా కూడా, ఐ మీన్ ఆ టైంలో చిన్నగా ఉన్నా కూడా. సో ఈవెన్ ఇది కృష్ణారావు సార్, ఆయన మేము ఎక్కడ ఉన్నాం మేము కోడానికి వెళ్ళి సార్ వల్ల నెంబర్ తీసుకోండి, సార్ ఈ మేడం కావాలి నెంబర్ కావాలి, ఈ సార్ నెంబర్ కావాలి అంటే తనే సపరేట్గా నెంబర్ కనుక్కొని ఒక్కొక్కరికి గ్యాదర్ చేసి ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ కానీ చాలా బాగా రిసీవ్ చేసుకొని ఇన్వైట్ చేసుకుంటూ కూర్చోబెట్టుకుంటూ సేమ్ అదే మాదిరిగా శివరాజ్ సార్, బాబ్సింగ్ సార్, వెంకటరెడ్డి సార్, బాలయ్య సార్ అందరూ బాగా రిసీవ్ చేసుకుంటూ నాతో పాటు నాకు కోఆర్డినేట్గా వర్క్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ మాట్లాడాలని వస్తుంది. బట్ ఇక్కడికి వచ్చినాక ఏం మాట్లాడలేకపోతున్నా. సో ఒకసారి కింది తింటే ఇలాగ ఎక్కువ బాగా మాట్లాడతా. సారీ సార్. నా పేరు నరేష్ కుమార్, నా దౌలతాబాద్. నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నా. సమ్మేళనానికి వాళ్ళ అమూల్యమైనటువంటి టైం తీసుకొని మన గురువు గారు వచ్చినందుకు చాలా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదములు. మరియు ఈ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసినటువంటి మిత్రులు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదములు. ఇప్పుడున్న టెక్నాలజీలో పిల్లలకు బాగా టెక్నాలజీ ఉంది కానీ సంస్కారం అనేది లేకపోవడానికి వాళ్ళ ఓటమికి ప్రధాన కారణం. మనకు అప్పుడు టెక్నాలజీ లేకపోయినా కూడా మనకు గురువుగారులు మంచి సంస్కారము నేర్పించినారు. ఇప్పుడు ఒక స్థాయికి ఉండడానికి కారణము వాళ్ళు నేర్పినటువంటి ఒక సంస్కారానికి మనకు విజయానికి మంచి ఒక తొలిమెట్టు. మరి ప్రతి ఒక్కరిని లేపి మరి కొట్టేవారు. అంత క్లోజ్గా ఉన్నటువంటి తర్వాత 4 నుంచి 5 o'clock వరకు వచ్చి మన సార్ వాళ్ళు వెంకటరామరెడ్డి సార్, నరసింహ సార్ ఇద్దరు వచ్చి మన దగ్గర వచ్చి వాలీబాల్ స్నేహపూర్వకంగా వాళ్ళు మంచిగా మన దగ్గర ఆడుకునేవాళ్ళు. అలాంటి ఉపాధ్యాయులకు మరొకసారి నాకు పాదాభివందనములు. మరి సగం మంది విద్యార్థులు డుమ్మా కొట్టేవాళ్ళు. మేడం ఈడియట్, స్టూపిడ్ అనే పదాలనే మనకి ఇప్పటికీ గుర్తు చేసుకుంటాయి. ఆ ఇంగ్లీషు నేర్చుకోకపోవడం వల్ల మనము ఇప్పుడు ఇంటర్ డిగ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్కులు బట్టి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది మనం ఏదేమీ మిస్ అయినామని. నేను ఇంటర్ తర్వాత ఎస్ఎస్ మెడికల్ కాలేజీలో BSc నర్సింగ్, MSc మెడికల్ సర్జికల్ నర్సింగ్ నేను గవర్నమెంట్ సీటు కొట్టి
ఈరోజు యశోద హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్లో పనిచేసి తర్వాత నిమ్స్ హాస్పిటల్లో నర్సింగ్ ఆఫీసర్గా ఉద్యోగము ఒక 2 years చేసినాను. తర్వాత వికారాబాద్ జీజీహెచ్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సింగ్ ఆఫీసర్గా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను. నాకు దౌతాబాద్ విలేజ్. నా పేరు నవీన్ కుమార్. ముందుగా వేదికను అలంకరించిన గురువులందరికీ నా పాదాభివందనాలు. అందరికీ నా ఫ్రెండ్స్ అందరికీ. సో చాలా హ్యాపీగా ఉంది అందరినీ ఇలా చూసుకోవడం ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. అండ్ కమ్యూనికేషన్ అండ్ జోనల్ మేనేజర్గా వర్క్ చేసిన రిప్టెడ్ టెలికామ్ ఆర్గనైజేషన్లో టెలికామ్ ఇంజనీర్గా స్టార్ట్ చేసిన నా కెరియర్ ఇప్పుడు ఒక జోనల్ హ్యాండిల్ చేయడానికి ఈరోజు ఉన్నా అంటే సార్ వాళ్ళు వేసిన బేస్మెంట్ అంటే హౌ థింక్ అంటే ఈరోజు డే టు డే లైఫ్లో ఒక్కొక్క సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ కానీ ప్రొటెక్టివ్ మేనేజ్మెంట్ కానీ ప్రతి చేస్తున్నా అంటే వేసిన బేస్మెంటే. సో మేజర్గా తెలుగు సబ్జెక్ట్ మేడం చెప్పడం వల్ల ఈరోజు ఎవరితో ఎలా మాట్లాడాలి, ద వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలని మాకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎందుకు ఈరోజు మనం ఈ జనరేషన్లో కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా యూజ్ అవుతున్నాయి అండ్ డే టు డే థింగ్స్లో కానీ అక్కడ. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ వచ్చి ఈరోజు ఉన్న సబ్జెక్ట్లో ఉన్న లాజిక్స్ అంటే ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి అవన్నీ ఫార్ములాస్ అండ్ ఎవ్రీథింగ్ మనకు అక్కడ నుంచి వచ్చిన బేస్మెంటే. అండ్ మేజర్గా సైన్స్ వచ్చేసి మనకి ఈరోజు ఎందుకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి అనేది. అండ్ సోషల్కి వచ్చేసి సోషల్ సబ్జెక్ట్ నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే పాస్ట్ ఫ్యూచర్ అంటే ఎట్లా ఉండే చరిత్ర, బిఫోర్ ఎట్లా ఉండే ఇండస్ట్రీ, ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా గ్రో అవుతుంది. ఇది గౌడ్ సన్ ఆఫ్ అన్మయ గౌడ్. మా దౌలతాబాద్ విలేజ్. మేము 1st క్లాస్ నుండి 5th క్లాస్ వరకు 6 monthsలో చదువుకొని 6th నుంచి 10th వరకు హై స్కూల్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంటర్ విద్య కోసం అని కోర్సెస్ కాలేజీలో మేము ఇంటర్ విద్య అభ్యసించి అప్పుడు ఎంసెట్ రాసి బీఫార్మస్ సీట్ కోసం కౌన్సిలింగ్కి వెళ్ళాము. కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత కూడా సీటును వదులుకోవడం జరిగింది. కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల మేము చదువుకోలేమో అనే బాధ మాలో మిగిలిపోయి సీటును వదులుకొని వెనకాకి రావడం కూడా జరిగింది. ఆ సమయంలోనే మనకు మన ఊర్లో అద్భుతమైనటువంటి ఉపాధ్యాయులని కలవడం జరిగింది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల వల్ల ఒక స్టూడెంట్ ఈరోజు కోల్పోదనే ఉద్దేశంతో వాళ్ళు మనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎవ్రీవన్. యాక్చువల్గా సభ పైన ఉన్న ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులకు మేము అడగగానే మేము అడగగానే మా కొరకు టైం ఇచ్చి ప్రతి ఒక్కరూ సరే చేయండి మంచిగా ఉంటుంది, మేము కూడా మీ భవిష్యత్తు ఎవరెవరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నామని ఇంత టైం ఇచ్చి మా కోసం వచ్చిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. యాక్చువల్గా ఈ గెట్ టుగెదర్ పార్టీ చేసుకోవాలనే ఆతృతతో చాలామంది ఫ్రెండ్స్ చాలా ఒక 2 years నుంచి మా క్లాస్ వాళ్ళందరూ బాయ్స్ గ్రూప్లలో అయితే డైలీ ఒక వార్ జరిగేది. ఇక మీరు గెట్ టుగెదర్ చేసినట్టే కానీ దానికి ఫైనల్గా ఒక 10 మంది ముందుకు వచ్చి తీసుకొని అందరం కలుసుకోవాలి, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎవరు ఏమేం చేస్తున్నారు తెలుసుకోవాలన్న ఇంటెన్షన్తో 10 మంది ముందుకు వచ్చి రావడం జరిగింది. ఒక 1 month నుంచి కష్టపడి అందరూ టైం స్పెండ్ చేసి ప్రతి ఒక్కరికి విరక్తి వచ్చేలాగా, ఫ్రెండ్స్కే విరక్తి వచ్చేలా కాల్స్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈరోజు ఇలా ఉండడం అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకు ఎంత ఇబ్బంది పడినా కూడా ఇంతమందిని కలుసుకుంటా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఫైనల్గా అల్టిమేట్ రిజల్ట్ మాత్రం దొరికింది. నిజంగా దీనికైతే ప్రతి ఒక్కరికి హ్యాట్సప్ చెప్పుకుంటా. ముఖ్యంగా మన సార్ వాళ్ళు రావడం అనేది ఇంకా అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. ఇంకా చెప్పాలంటే మనకు ప్రతి ఒక్క సార్తోన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎఫెక్షన్ ఉన్నది.
మనకి ఇంకా తెలుగు గురించి తీసుకుంటే మన ప్రభావతి మేడం గారు ఉన్నారు, పద్మ టీచర్ గారు ఉన్నారు. వాళ్ళు చెప్పే క్లాసులలో పద్యాలు కానీ వాటి వల్ల ఎంతో కొంచెం అయితే మనం ఇంప్రూవ్ అయినాం. అలాగే మన ఇంగ్లీష్ టీచర్ ఉంది, నాన్సీ మేడం ఉంది, మనకు పరంజ్యోతి మేడం ఉంది. పరంజ్యోతి మేడం గురించి అందరూ అనుకునేది ఒక విషయం అందరు మర్చిపోతారు. అందరికీ అందరు ఏదో మేడం ఏదో అట్లా అంటారు, కానీ మేడం దగ్గర ఒక ఊత పదం ఉంది. అది ఏంటంటే అమెరికాని మేడం లాగా ఎవరు పలకలేరు కూడా. అది మేడం గారికి మాత్రమే సాధ్యం అది. అలాగే ఇంకా మన హెడ్ మాస్టర్ సార్ అయిన మన బాక్సింగ్ సార్ గారు ఊర్లో ఉన్న వాళ్ళే కాదు, పక్కన ఊరు వాళ్ళు కూడా ఎవరు కనిపించినా ఎట్లున్నావు నాన్న, ఏం చేస్తున్నావు, ఇది కాదు ఇలా అని ఒక మార్గదర్శనం చూపించి ప్రతి ఒక్కరికి సలహాలు ఇచ్చి ఈ వేళ వెళ్ళకు, ఈ వేళ వెళ్ళు, ఇట్లా వెళ్తే మంచిగా ఉంటుంది లైఫ్ అని చాలామందికి చాలా సలహాలు ఇచ్చిన ఇలాంటి సార్ దొరకడం అంటే నిజంగా మనకు అదృష్టంగానే భావించాలి. ఇందాక ఆల్రెడీ ఇద్దరు చెప్పారు, రవి గౌడ్ అండ్ రమేష్ నాయక్ ఇద్దరు చెప్పారు. మేమందరం చెరువు దగ్గర క్రికెట్ ఆడుతుంటే ఊరికి సార్ పైథాగరస్ సిద్ధాంతం అంటాడు అనుకుంటుంటే, కానీ దాని వాల్యూ ఎప్పుడు తెలిసిందంటే 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్ చూస్తే పైథాగరస్ సిద్ధాంతం 8 మార్క్స్ క్వశ్చన్. సార్ అన్నిసార్లు చెప్తే మేము ఈ సార్ అయితే ఇన్నిసార్లు చెప్తాడు, నేర్చుకుంటారా అంటుండే. మేమేంది అప్పుడు ఇక సార్ వస్తాడు చెప్తాడులే అనుకుంటుంటే, అప్పుడు మేమేమో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు స్టడీస్ పైన. కానీ తర్వాత ముందుకు వెళ్ళినప్పుడు మాకు వాల్యూ తెలిసి తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళినప్పుడు మా సార్ వాళ్ళ వాల్యూ ఏందనేది అప్పుడు మాకు కళ్ళలో కనిపించింది. పైకి పోయినప్పుడు బాగా ఇబ్బంది పడడం, ఇందాక ఇప్పుడు వచ్చినటువంటి మన గురువులందరికీ మరియు నా తోటి స్నేహితులందరికీ హృదయపూర్వక నమస్కారం. నా పేరు శ్రీ చెన్నప్ప, మా నాన్న పేరు గంగప్ప, మా విలేజ్ దౌతాబాద్. నేను ప్రజెంట్గా సిఎఫ్ఎస్ సెంటర్ ద్వారా కౌన్సిలర్గా పనిచేస్తున్నాను. సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ ద్వారా తాండూరు డివిజన్ పరంగా నేను కౌన్సిలర్ వన్గా పనిచేస్తున్నాను. మాకు తీపి గుర్తులు ఏంటంటే, మాకు మ్యాథమెటిక్స్ అంటే నర్సింగ్ సార్ వల్ల మ్యాథ్స్ అనేది కొద్దిగా మాకు ఇంప్రూవ్ చేసుకున్నాం. తర్వాత హై స్కూల్కి వెళ్ళిన తర్వాత వెంకట్రామరెడ్డి సార్ ద్వారా మ్యాథమెటిక్స్ అనేది కొద్దిగా మాకు ధన్యవాదాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. జై ఈ కార్యక్రమానికి విద్యార్థులకి అలాగే వేదిక అందించిన పెద్దలకి, మమ్మల్ని తీర్చిదిద్దిన గురువులందరికీ ముందుగా పాదాభివందనాలు. నా పేరు మాణిక్యం వినోద్ కుమార్, అన్నాపు మాణిక్యం నర్సింహులు, కింది మోసడి దౌల్తాబాద్. నేను వచ్చేసి డీసీబీ బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. జడ్చర్లలో సెటిల్ అయ్యాను ప్రెసెంట్గా. కింద ఎన్నో మాట్లాడాలనుకుంటున్నాము, కానీ పైకి వస్తే తెలుస్తుంది అసలు విషయం అనేది. మిమ్మల్ని చూసిన తర్వాత 18 సంవత్సరాల కింద మేము ఎంత భయపడుతున్నామో ఇప్పుడు కూడా అలాగే భయపడుతున్నాము. మిమ్మల్ని చూసిన తర్వాత మేము కూడా అందరము ఒక 18 years బ్యాక్ అయిపోయాము. మీరు ఇలాగే ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నా తోటి స్నేహితులందరూ ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ పేరు ఫస్ట్ దగ్గర. హలో విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన అటువంటి విద్యార్థులు అందరికీ గురువుగారులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు మొగులప్ప, మా విలేజ్ రావులని. నేను అగ్రికల్చర్ మార్కెటింగ్ చేస్తున్నాను. ఫర్టిలైజర్ మార్కెటింగ్ ఎక్కువగా చేస్తున్నాం సార్. ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు ఈ బంజప్ప గౌడ్, మాది విలేజ్ గుమ్రాల. మాది గుమ్రాల ఊళ్ళో టిఫిన్ సెంటర్ అండ్ దౌతాబాలిడంగా టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నాము. మా హవన్ మంది నుంచి వచ్చిన ఉపాధ్యాయులందరికీ, నా తోటి విద్యార్థులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. దౌతాబాద్ మాలకాడి సత్యయ్య నన్ను ఇచ్చింది కాకుర్తి. ఒక పాప ఒక బాబు. ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం. మేము 5 మంది, మా ఫ్రెండ్స్ మేమే. ఎవరైనా ఒక రోజు లేకుండా మా ఖాళీ.
వెంకటయ్య గౌతాబాద్ విలేజ్ జిల్లాలో ఉన్నారు. మామూలు ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం మేము ఈ గెట్ టుగెదర్ పార్టీ ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఆలోచన చేసినాం కాబట్టి ఈరోజు సక్సెస్ అయింది. నా పేరు రవి. దౌదాబాద్ మండపాల కడగంటే మాట్లాడవలతో కానీ సారల దగ్గర మాట్లాడాలంటే భయం వేస్తుంది. అలంకరించిన విద్యార్థులకు నా హృదయపూర్వక గురువులకు నమస్కారాలు. దేశపల్లి దేశపల్లి నుంచి వస్తుంది. ఇప్పుడు నిర్జంతలో ఉన్నాం. మా నిర్జంత దేశపల్లి నుంచి ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుతున్నాం. సార్ నరసింహ సార్ అయితే వచ్చాను అంటే వెళ్తాను సార్. మేమందరం దడానే వాళ్ళం. ప్రజెంట్ అయితే నేను రిలేషన్ చేస్తాను సార్. దాంతోపాటు మూవీలో మేము బాడీ పెట్టేలో తీసుకుంటాం. ప్రజెంట్ ఓకే పేరు చెప్పలేదు సార్. ఈరోజు విషయం తెలిసింది అందరికీ. స్టేజ్ని అలంకరించిన గురువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా తోటి విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. మా ఊరు కౌడి, నన్ను ఇచ్చింది ఆస్నాబాద్. నేను ప్రజెంట్గా హైదరాబాద్లో ఉంటున్నాను. అందరికీ నమస్కారం. నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను బాసుపల్లికి ఇచ్చిండు. అది నందారం గ్రామం. నాకు ఒక పాప బాబు. అందరికీ నా నమస్కారం. టీచర్ వాళ్ళకు, సార్ వాళ్ళకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సంతోష. గౌతాబాద్. నన్ను ఇచ్చింది మోట్లపల్లి. నాకు ఒక పాప ఒక బాబు. మా ఆయన పేరు మోనేషు. నేను టైలరింగ్ చేస్తాను. అప్పట్లో చదువుకోవాలంటే చాలా ఇదేంటిలే అని అనుకునే వాళ్ళము. ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు మంచిగా చదువుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అర్పించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. ఉపన్యాసం వేయడానికి చాలా బాధపడుతుంది. అందరము ఏదో రకంగా అందరం మంచిగా ఉన్నాం. కాకపోతే మంచిది పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆమె పిల్లలు లేరు ఆమెకు. ఆయన చిన్నతనంలోనే మరణించడం జరిగింది. అందుకే ఆమె బాధపడుతున్నందుకు ఆమె రాననేది. కాకపోతే నీవు రావే, అందరము వస్తే నీకేదో ఇట్లా అనిపిస్తుంది అని మేమే మోటివేషన్ చేసి ఆమెని ఇక్కడికి తోలుకొచ్చినాము. ఆమె చెప్పడానికి చాలా బాధపడుతుంది. నా పేరు మంజుల. నేను ఇక్కడనే చదువుకున్నా. మా ఆయన చనిపోయిండు. 1 సంవత్సరం అయ్యింది. ఈ వేదికని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరినీ చూస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఒక బాబన్న ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంటేని నాకు బాధ అనిపిస్తుంది. వీళ్ళందరినీ నా ఫ్రెండ్స్లందరినీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఇట్లా చిన్నతనంలోనే మా ఆయన ఇట్లా ఒంటరిదారి చేసి వదిలిపోయాడు. నేను ఇక్కడ వేదికపైకి రానంటే కూడా మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్లు చేసి రావాలని కంపల్సరీ ఎందుకే మేమందరం లేము అని అంటున్నారు. అందుకే నేను వచ్చిన. టీచర్లకి నా గురువులందరికీ నా నమస్కారం. నా తోటి విద్యార్థులకు అందరికీ నా నమస్కారం. నా పేరు మంజుల. మా ఊరు నందారపు. నన్ను ఇచ్చింది నిర్జింత.